తీసుకుందాం. నా బేసిక్ థింగ్స్ ఫస్ట్ ఏంటి అంటే కింద మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, షీట్ 1 షీట్ 2 అని చెప్పేసి. సో బేసిక్గా వీటిని వర్క్ షీట్స్ అంటారు. ఓకే, సో వర్క్ షీట్ 1, వర్క్ షీట్ 2. దీన్ని ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీనేమ్ ఇట్ యాజ్ వెల్. మీరు రీనేమ్ కూడా చేసుకోవచ్చు అకార్డింగ్ టు వాట్ ఎవర్ ద నేమ్ యూ వాంట్ పుట్ యూ కెన్ పుట్ ఇట్. ఓకే, నెక్స్ట్ మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ ప్లస్ బటన్ అండ్ యూ కెన్ యాడ్ న్యూ షీట్స్. If you want to delete, you can just right click on it, you can delete it. Okay, you can also move or copy this particular thing from one workbook to another workbook as well. Okay, so let's say if I just click on move or copy, ఇక్కడ మీరు వర్క్ బుక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఎక్సెల్ టాపిక్స్ వైజ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇఫ్ ఐ వాంట్ టు మూవ్ దిస్ పర్టికులర్ షీట్ దేర్, ఐ కెన్ ఆల్సో మూవ్ ఇట్. ఐ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో కంప్లీట్గా మూవ్ అయిపోతుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ఏ కాపీ ఆఫ్ ఇట్, దెన్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ క్రియేట్ ఏ కాపీ. ఓకే, అండ్ అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక కాపీ ఉంటుంది, ఈ వర్క్ బుక్లోనే ఉంటుంది, ఆ వర్క్ బుక్లో కూడా ఒక కాపీ అనేది మీకు యాడ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ బేసిక్ థింగ్స్ అబౌట్ వర్క్ షీట్స్. అండ్ ఈ వర్క్ షీట్స్, ఈ మల్టిపుల్ ఆర్ కలెక్షన్ ఆఫ్ వర్క్ షీట్స్ని మనం వర్క్ బుక్ అంటాము. So one Excel workbook can have one or many worksheets. Okay. Now coming to the top one. So here మీకు home అని, insert అని, page layout, data అని చెప్పేసి ఇట్లా different tabs కనిపిస్తున్నాయి కదా. సో వీటినే మనం ribbons అంటాం. Okay. So each one is called as ribbon. Home ribbon, insert ribbon, draw ribbon, page layout ribbon. And in each of these ribbons we would be having some functionalities to work with in Excel. Excello కొన్ని functionalities use చేయాలి అంటే then we would be using this. Anyways, we would be learning about all of this in our future classes, so I'm not gonna drag about this topic much, but just remember that this is called as ribbons. Now ఇక్కడ మీకు ఈ స్పేస్ కనిపిస్తుంది కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫార్ములా బార్ ఆర్ ఎంట్రీ బార్. ఓకే, అంటే మీరు డేటాని ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, ఆర్ మీరు ఫార్ములాస్ కూడా రాసుకోవచ్చు, ఆర్ ఎడిట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు. ఓకే, మీరు డైరెక్ట్గా ఎలా రాస్తారు అంటే ఇక్కడ ఫార్ములాస్ చెప్పేసి ఇలా సమ్ అని చెప్పేసి ఇలా రాసేస్తారు డైరెక్ట్. ఓకే, సో నా లెట్ మీ జస్ట్ 1 కాబట్టి. ఓకే, సో ఇలా డైరెక్ట్గా రాస్తే మీకు ఇక్కడ వాల్యూ కనిపిస్తుంది డైరెక్ట్గా. 1 + 2 = 3, రైట్? సో నాకు వాల్యూ కనిపిస్తుంది. మీకు ఫార్ములా కనిపించాలి అంటే ఇక్కడ ఫార్ములా కనిపిస్తుంది. ఓకే, సో సమ్ ఆఫ్ 1, 2 అని చెప్పేసి ఫార్ములా కనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎంట్రీ బార్ ఆర్ ఫార్ములా బార్. ఓకే, రెండు కూడా అనొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇఫ్ ఐ గో టు ఫైల్స్ ఆప్షన్, నేను ఫైల్స్ ఆప్షన్లోకి వెళ్తే బిఫోర్ గోయింగ్ దేర్ వీ విల్ టాక్ అబౌట్ దిస్ యాజ్ వెల్. సో ఇక్కడ వర్టికల్గా కనిపిస్తున్నాయి కదా ABCD అని చెప్పేసి, వీటన్నిటిని కూడా కాలమ్స్ అంటాం. అండ్ ఇక్కడ 1, 2, 3 అని కనిపిస్తున్న ప్రతి దాన్ని కూడా రో అంటాం. ఓకే, అండ్ ఇక్కడ మీకు రెక్టాంగులర్ బాక్సెస్ లాగా ఇట్లా ఒక్కొక్కటి కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సెల్స్. వీటిని సెల్స్ అంటాం. ఓకే, సో దీస్ ఆర్ సెల్స్. This is a column, this is a row, this is a cell. Okay, and each cell kuda we have a unique name. Danne cell reference antaru. What is that unique name? So ikkada ee particular cell ki reference వచ్చేటప్పటికి A1 అని చెప్పేసి ఉంటుంది. So you can see it here, A1 అని ఉంటుంది. So it's nothing but combination of its column and its row. Okay, so now if you see here, this is in the first row and this is in the first column. Alright, so అందుకని చెప్పేసి this is called as A1. A is my column and 1 is my row. That becomes the reference of this particular cell. Okay, నా దీనికి చెప్పండి చూద్దాం. దీనికి ఏముంటుంది?
cell reference? B1. B1. Okay. What about others? మీరేమనుకుంటున్నారు? వేమ, చంద్ర, కోమల్. Yes, same B1. B1, right? సో ఇది B1. ఓకే. సో దీన్ని సెల్ రిఫరెన్స్ అంటారు. ఒకవేళ నాకు డేటా ఇలా ఉందనుకో, 1 2 3. ఓకే. 1 యొక్క రిఫరెన్స్ ఎంత చెప్పండి? ఈ 1 వాల్యూ యొక్క రిఫరెన్స్ ఎంత? E1. E1, రైట్. నెక్స్ట్ 2కి 2కి రిఫరెన్స్ ఎంత? E2. 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 3కి రిఫరెన్స్ ఎంత? 3కి E3. E3. E3, రైట్. సో నా 1 2 3 అనే వాల్యూస్ E1 నుంచి E3 వరకు ఉన్నాయి, రైట్. ఇప్పుడు నేను ఈ డేటా అనేది 1 2 3 అనేది ఒక డేటా అనుకుంటే ఈ డేటా రేంజ్ ఏంటి అని నన్ను ఎవరైనా అడిగారు అనుకోండి, నేను అప్పుడు ఏం చెప్తాను అంటే E1 ఈజ్ టు E3 అని చెప్తాను. ఓకే. సో E1 ఈజ్ టు E3 ఈజ్ మై రేంజ్. ఓకే. సో ఇలా చెప్తే ఏమర్థం అంటే నాకు E1 నుంచి E3 వరకు వాల్యూస్ అనేవి ఉన్నాయి. సో ద ఫస్ట్ వాల్యూ అండ్ ద లాస్ట్ వాల్యూ మధ్యలో ఈజ్ టు పెడతారండి. నా వాట్ ఇఫ్ ఐ హ్యావ్ డేటా లైక్ దిస్ 1 2 3 4 5 6 ఇలా మల్టిపుల్ కాలమ్స్లో నాకు డేటా ఉంది అనుకోండి. ఇప్పుడు దీని యొక్క డేటా రేంజ్ ఏంటి అంటే ఏం చెప్తారు? H1 to ఓకే. H1 to I6. H1 to I6. I6. వాట్ అబౌట్ అదర్స్? మీరేమనుకుంటున్నారు? H1 to is to I6. ఓకే. H1 to I3. I3. ఓకే. వేమ, కోమల్, what do you guys think? ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే మనం డేటా రేంజ్ కనుక అడుగుతుంటే యూ ఆల్వేస్ హ్యావ్ టు పిక్ ద ఫస్ట్ సెల్ దట్ ఈస్ H1 హియర్ అండ్ ద లాస్ట్ సెల్ దట్ ఈస్ I3. ఓకే. సో నా డేటా అనేది H1 నుంచి I3 వరకు ఉంది అని చెప్తాను. ఓకే. సో నా మై డేటా రేంజ్ బికమ్స్ H1 ఈజ్ టు I3. దీని యొక్క డేటా రేంజ్. ఓకే. అంటే నాకు డేటా అనేది H1 నుంచి I3 వరకు ఉంది అని మాకు. సో ఇప్పటిదాకా మనం చూసిన కాన్సెప్ట్స్ ఏంటి? ఫస్ట్ అసలు సెల్ రిఫరెన్స్ అంటే ఏంటి అది చెప్పుకున్నాం, రైట్. ఆ తర్వాత ఒక డేటాకి రిఫరెన్స్ అనేది ఎలా ఇస్తాం, ఆర్ డేటా రేంజ్కి రిఫరెన్స్ అంటే ఎలా ఇస్తాము అంటే అది మాట్లాడుకున్నాం, రైట్. మల్టిపుల్ కాలమ్స్ ఉన్న డేటాలో మనం రిఫరెన్స్ ఇవ్వాలి అంటే ఎలా ఇస్తాం అది చూసాం, రైట్. అండ్ నెక్స్ట్ వర్క్ షీట్స్ గురించి మాట్లాడుకున్నాం. వర్క్ షీట్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాం, ఎలా డిలీట్ చేస్తాం, ఎలా మూవ్ చేస్తాం, రైట్. వర్క్ బుక్ అంటే ఏంటో తెలుసుకున్నాం, రైట్. వర్క్ బుక్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ అవర్ వర్క్ షీట్స్ అని తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఈ పైన ఉన్న టాప్ థింగ్స్ని ఏమంటారు అంటే రిబ్బన్ అంటారు అని చెప్పేసి అనుకున్నాం, రైట్. సో నెక్స్ట్ ఈ పర్టికులర్ థింగ్ని ఎంట్రీ బార్ ఆర్ ఫార్ములా బార్ అని చెప్పేసి అంటారు అని తెలుసుకున్నాం, రైట్. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ లెర్న్ సో ఫార్. నా ఫైల్ ఆప్షన్స్లోకి వెళ్తే యూ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొత్త వర్క్ బుక్ కావాలి అనుకుంటే యూ కెన్ క్లిక్ ఆన్ న్యూ, ఆర్ ఇఫ్ యూ గో టు ఓపెన్ అని క్లిక్ చేస్తే ఆల్రెడీ మీ దగ్గర ఏమైనా వర్క్ బుక్స్ కానీ ఎక్సెల్ ఫైల్స్ కానీ ఏమైనా కానీ ఉంటే యూ కెన్ ఓపెన్ దాట్. యాడింగ్స్ అవసరం లేదు. ఇన్ఫోలోకి వస్తే యూ విల్ హ్యావ్ ద ఎంటైర్ ఇన్ఫో అబౌట్ యువర్
వర్క్ బుక్. ఓకే, దీంట్లోనే ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ స్టఫ్. సో ప్రొటెక్షన్ గురించి మనం వి విల్ ఎనీవేస్ డిస్కస్ ఇన్ ద లేటర్ పార్ట్ ఆఫ్ అవర్ క్లాసెస్, సో డోంట్ వరీ అబౌట్ దాట్. నెక్స్ట్ సేవింగ్స్లోకి వస్తే, సో ఇన్ కేస్ ఆల్రెడీ సేవ్ ఉన్న వర్క్ బుక్ అయితే యూ కెన్ డైరెక్ట్లీ క్లిక్ ఆన్ సేవ్ అండ్ సేవ్ అవుతుంది. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ న్యూ ఫైల్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు సేవ్ ఇట్, ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సేవ్ యాజ్ క్లిక్ చేసి బ్రౌజ్ కొడితే హియర్ చూడండి, నాకు చాలా ఎక్స్టెన్షన్ టైప్స్ ఉన్నాయి. ఎక్సెల్ వర్క్ బుక్ ఉంది, ఎక్సెల్ మ్యాక్రో ఎనేబుల్డ్ ఉంది, ఎక్సెల్ బైనరీ ఉంది అండ్ సిఎస్వి ఉంది. సో మెనీ ఆర్ దెమ్, రైట్? దీంట్లో ఏది యూజ్ చేయాలి టు సేవ్ ఎక్సెల్ ఫైల్? ఓకే, సో బేసిక్గా మీరు 4 కామన్ టైప్స్ని యూజ్ చేస్తారు. ఫస్ట్ వన్ ఈజ్ ఎక్సెల్ వర్క్ బుక్. ఇది డిఫాల్ట్ అనమాట. సో మీరు ఏ ఎక్సెల్ ఫైల్ అయినా కానీ మీరు సేవ్ చేస్తే మీకు డిఫాల్ట్గా వచ్చేది ఎక్సెల్ వర్క్ బుక్. దీని ఎక్స్టెన్షన్ వచ్చేటప్పటికి మీకు ఫైల్ టైప్ ఎక్స్టెన్షన్ వచ్చి .xlsx అని ఉంటుంది. ఓకే, సో XLSX అని కనుక మీకు ఉంటే దెన్ దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఎక్సెల్ వర్క్ బుక్ ఫైల్. ఓకే, నెక్స్ట్ కామన్ థింగ్ వచ్చేటప్పటికి ఎక్సెల్ మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ అని చెప్పేసి ఉంటుంది. సో దీని ఎక్స్టెన్షన్ వచ్చి .xlsm, XLS మ్యాక్రో అనుకోండి, XLSM. ఓకే, దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే దేర్ ఈస్ అ కాన్సెప్ట్ కాల్డ్ మ్యాక్రోస్ ఇన్ ఎక్సెల్. సో బేసిక్గా అది మీరు ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ఆటోమేట్ ఎనీ ఆఫ్ ద స్టఫ్, మీరు డైలీ ఒక కాపీ పేస్ట్ చేస్తున్నారు అనుకోండి కొన్ని వాల్యూస్ని, అది మీరు చేయకుండా జస్ట్ ఒక బటన్ క్లిక్ చేయగల ఆటోమేటిక్గా సిస్టమే కాపీ పేస్ట్ చేసుకునేటట్టు. ఓకే, సో ఈ ఫంక్షనాలిటీస్ అన్నీ మీకు మ్యాక్రోస్లో వస్తాయి. ఓకే, సో మనం మ్యాక్రోస్ని క్రియేట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం ఇన్ ద లేటర్ పార్ట్ ఆఫ్ ద క్లాస్. మ్యాక్రోస్ గురించి కూడా మాట్లాడుకుంటాం. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ దాట్. నా ఆ మ్యాక్రోస్ యూజ్ చేసినప్పుడు మీ ఎక్సెల్ ఫైల్లో కంపల్సరీగా మీరు ఫైల్ అనేది ఈ ఫార్మాట్లోనే సేవ్ చేయాలి. ఎక్సెల్ మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ కిందే సేవ్ చేయాలి. వాట్ ఇఫ్ యూ డోంట్ డూ, మీరు చేయలేదు అనుకోండి, మీరు ఏదైతే మ్యాక్రోస్ కష్టపడి క్రియేట్ చేశారో ఆ మ్యాక్రోస్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. ఓకే, సో మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చేసుకుంటూ రావాలి మ్యాక్రోస్ అని. సో అందుకని చెప్పేసి ఆర్ సమ్టైమ్స్ ఏమవచ్చు అంటే మ్యాక్రోస్ ఉండొచ్చు. ఓకే, మ్యాక్రో ఉంటుంది కానీ ఇట్ విల్ నాట్ బి ఫంక్షనల్, అది మీరు వాడలేరు, యూజ్ చేయలేరు. ఓకే, సో అందుకని చెప్పేసి ఇట్స్ mandatory that you have to save the file with format Excel macro enabled workbook when you are using macros in your Excel file. Okay, in case if you guys want to note it down, you can note it down as well in your notebooks or in your laptops. నేను చెప్పేటప్పుడు. ఓకే, నెక్స్ట్ ఎక్సెల్ బైనరీ వర్క్బుక్. దీని ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చేటప్పటికి .xlsb అని ఉంటుంది. ఇది మనకు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే లెట్స్ సే మనకి మెమరీ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. ఓకే, మెమరీ కన్స్ట్రెయింట్స్ ఇన్ ద సెన్స్ లెట్స్ సే ఇప్పుడు నేను ఒక ఈమెయిల్ పంపించాలి అనుకుంటున్నాను, ఆ ఈమెయిల్లో ఒక ఎక్సెల్ ఫైల్ అటాచ్ చేసి పంపించాలి అనుకుంటున్నాను. ఓకే, కానీ ఈమెయిల్లో మీరు ఎప్పుడైనా గమనించారా, వీ హ్యావ్ ఎ రిస్ట్రిక్షన్ దట్ యూ కెన్ ఓన్లీ అప్లోడ్ 20 MB ఫైల్ సైజ్ మాత్రమే అప్లోడ్ చేయగలరు అని రిస్ట్రిక్షన్ ఉంటుంది, రైట్? కానీ నా ఎక్సెల్ ఫైల్ వచ్చేటప్పటికి లెట్స్ సే ఇట్ ఈస్ 40 MB ఆర్ 45 MB. ఓకే, సో 40 MB అనుకోండి. ఇప్పుడు నేను ఆ 40 MB ఎక్సెల్ ఫైల్ని ఈమెయిల్లో పంపించాలి అంటే ఐ కెనాట్, బికాస్ నాకు రిస్ట్రిక్షన్ ఉంది దట్ ఐ కెన్ ఓన్లీ సెండ్ 20 MB. మరి అలాంటి టైంలో ఏం చేస్తాము అంటే we will save that Excel file in the form of Excel binary workbook. ఇలా సేవ్ చేస్తే మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే it will compress the file size without harming your data or any analysis. It will compress the file size. Okay, అంటే 40 MB ఉంది కూడా it might become less than 20 MB as well. అంటే almost 50% memory అనేది it will reduce. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్సెల్ బైనరీ వర్క్బుక్లో సేవ్ చేస్తే ఆబ్వియస్లీ నా ఫైల్ సైజ్ అనేది 20 MB కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి ఐ కెన్ సింప్లీ సెండ్ ఇట్ ఇన్ అన్ ఈమెయిల్, ఒక ఈమెయిల్లో పంపించచ్చు, రైట్?
అండ్ లెట్స్ సే కొన్ని ఆర్గనైజేషన్స్లో దే వుడ్ గివ్ యూ ఫ్రీ స్టోరేజ్ స్పేస్. లెట్స్ సే ఆ స్టోరేజ్ స్పేస్ మీ టీం మొత్తానికి యాక్సెస్ ఉంది అనుకోండి. మీ టీం మొత్తానికి కలిపి ఒక 20 GB మాత్రమే ఉంది అనుకుందాం. మీ టీంలో ఒక 5 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో ఇఫ్ ఎవ్రీ వన్ uploads their Excel files and save it in that particular cloud drive, then obviously ఏమవుతుంది, స్పేస్ అనేది తొందరగా కన్జ్యూమ్ అయిపోతుంది, రైట్? వాట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ దట్? ఓకే, సో మీకు మెమరీ కన్స్టెంట్స్ అక్కడ కూడా ఉన్నాయి, రైట్? సో అప్పుడు కూడా మీరు ఈ ఎక్సెల్ బైనరీ వర్క్బుక్ని యూజ్ చేసి మీరు మెమరీని తగ్గించుకోవచ్చు అండ్ యూ కెన్ అప్లోడ్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ టు యువర్ క్లౌడ్ డ్రైవ్ ఆర్ వేరెవర్. సో దీనివల్ల ఏంటంటే లెట్స్ ఏ 100 MB ఫైల్ కనుక ఒక 10 ఉన్నాయి అనుకోండి. 10 ఉంటే ఆబ్వియస్లీ ఇట్ కన్జ్యూమ్స్ 1 GB, రైట్? వాట్ ఇఫ్ ఐ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఎక్సెల్ బైనరీ వర్క్బుక్? ఎక్సెల్ బైనరీ వర్క్బుక్లోకి నేను కనుక కన్వర్ట్ చేస్తే దెన్ దట్ 100 MB ఫైల్ సైజ్ విల్ బికమ్ 50 MB, రైట్? సో నేను ఇప్పుడు ఆ 10 ఫైల్స్ని అప్లోడ్ చేశాను అనుకోండి, నాకు కన్జ్యూమ్ అయ్యే స్పేస్ అంతా 500 MB, రైట్? సో 500 MB మాత్రమే స్పేస్ కన్జ్యూమ్ అవుతుంది. దట్ మీన్స్ ఐఎమ్ సేవింగ్ అనదర్ 500 MB, రైట్? సో ఇలాంటి సినారియోస్లో యూ వుడ్ బి యూజింగ్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, నా and the last file extension type is CSV. Just a second. Yeah, CSV comma delimited. ఓకే, సో ఈ సిఎస్వి ఫైల్స్ని ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే వెన్ యూ వాంట్ టు షేర్ యువర్ రా డేటా ఎస్పెషల్లీ. ఓకే, రా డేటా ఇన్ ద సెన్స్ ద నార్మల్ డేటా యూ లుక్ ఇన్ టు. జనరల్గా మనకి ఇప్పుడు ఏ డేటా అయినా చూసుకున్నా కానీ కాలమ్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి, రైట్? సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రా డేటా. ఓకే, సో ఎప్పుడైనా సరే మీరు ఈ రా డేటాని మీరు షేర్ చేస్తున్నట్టయితే ఇట్స్ బెటర్ టు షేర్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిఎస్వి. వై? బికాస్ ఈ సిఎస్వి ఫైల్ అనేది ఇట్ విల్ కన్జ్యూమ్ లెస్సర్ స్పేస్. ఓకే, అండ్ ఆల్సో మనకి ఇప్పుడు పైథాన్లో కానీ ఎక్కడైనా కానీ సో ఇట్ యాక్చువల్లీ ఫంక్షనాలిటీ అనేది తొందరగా రీడ్ చేస్తుంది. సో బేసిక్గా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ కూడా సిఎస్వి ఫైల్స్ని చాలా ఫాస్ట్గా రీడ్ చేస్తాయి. ఓకే, సో అందుకని చెప్పేసి ఇప్పుడు మీరు ఏ కాంపిటీషన్లో అయినా చూసినా కానీ, క్యాగల్ కాంపిటీషన్ ఆర్ ఎనీ కాంపిటీషన్ దేంట్లో అయినా చూసినా కానీ మీకు సిఎస్వి ఫైల్స్లోనే డేటా అనేది షేర్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ అ కామన్లీ యూజ్డ్ ఫార్మాట్. దీంట్లో ఒక రిస్ట్రిక్షన్ ఉంది. ఏంటి అంటే యూ కెనాట్ హ్యావ్ మల్టిపుల్ షీట్స్. మీరు మల్టిపుల్ షీట్స్తో కనుక సిఎస్వి ఫైల్లో స్టోర్ చేస్తే బేస్డ్ ఆన్ యువర్ లక్ సమ్ టైమ్స్ ఇట్ మైట్ బి దేర్, ఆ షీట్స్ అనేవి కూడా మీకు ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ గెట్స్ డిలీటెడ్ ఆటోమేటికలీ. ఒక కరెంట్గా మీరు ఏదైతే సేవ్ చేసినప్పుడు ఏదైతే షీట్లో ఉన్నారో ఆ షీట్ మాత్రమే సేవ్ అవుతుంది, మిగతా అన్ని కూడా డిలీట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో అందుకని చెప్పేసి ఐ టెల్ మై స్టూడెంట్స్ దట్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ సిఎస్వి దెన్ యూ షుడ్ mandatorily save only one sheet in that particular workbook. Okay, or you should have only one sheet in your workbook. Okay, దీనికి ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చేటప్పటికి .csv అని ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ సేవింగ్ టైప్స్ ఆఫ్ ఎన్ ఎక్సెల్ ఫైల్. నా కమింగ్ టు ప్రింట్. సో ప్రింట్ కనుక చూస్తే సో యూ హ్యావ్ 3 options in printing as well. 1, print active sheet. అంటే మీరు ఇప్పుడు ఏ షీట్లో అయితే ఉన్నారో ఆ షీట్ మొత్తం కూడా మీకు ప్రింట్ అవుతుంది. సో ఇఫ్ యూ సీ హియర్ ఐఎమ్ గెట్టింగ్ ద డేటా విచ్ వీ ఆల్రెడీ టాక్డ్ అబౌట్ ప్రీవియస్లీ, రైట్? అండ్ ప్రింట్ ఎంటైర్ వర్క్బుక్ అంటే మొత్తం వర్క్బుక్లో ఎన్ని షీట్స్ ఉన్నాయో అన్ని షీట్స్ కూడా ప్రింట్ అవుతాయి. ప్రింట్ సెలెక్షన్ అంటే లెట్స్ సీ, నేను చూపిస్తాను మీకు. లెట్స్ సే నేను ఈ పర్టికులర్ డేటాని సెలెక్ట్ చేశాను అనుకో. సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి ప్రింట్ మీదకి వచ్చి ప్రింట్ సెలెక్షన్ అని క్లిక్ చేస్తే నాకు ఓన్లీ ఆ డేటా మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇది మీకు ఎప్పుడు హెల్ప్ అవుతుంది అంటే లెట్స్ సే యూ హ్యావ్ ఎ డాష్ బోర్డ్. లెట్ మీ జస్ట్ ఓపెన్. సో
లెట్స్ సే మనకి ఇలా డాష్ బోర్డ్ ఒకటి ఉంది. ఓకే, అండ్ యూ నీడ్ టు ప్రింట్ ఓన్లీ దిస్ సెలెక్షన్. ఓకే, సో మీకు ఇంకేం చేయకూడదు, ఓన్లీ ఈ పర్టికులర్ పార్ట్ మాత్రమే మీరు డాష్ బోర్డ్ అనేది ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు యూ కెన్ జస్ట్ సెలెక్ట్ దట్ పర్టికులర్ సెల్ రేంజ్. ఓకే, ఈ సెల్స్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ ప్రింట్ ఆప్షన్. ఓకే, సో ప్రింట్ సెలెక్షన్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తే మీకు ఆ డేటా మాత్రమే ప్రింట్ అవుతుంది. అండ్ ల్యాండ్స్కేప్ అండ్ పోర్ట్రేట్ యూ గైస్ ఆల్రెడీ నో ఇట్, సో ఐ విల్ నాట్ బోర్ యూ గైస్ విత్ దాట్. అండ్ సైజ్ A4 సైజా, A3 సైజా, A5 సైజా అని చెప్పేసి మీ పేపర్ సైజ్ ఏదైతే మీరు ప్రింట్కి ఇస్తున్నారో దాన్ని బట్టి యూ హ్యావ్ టు ప్రొవైడ్ దిస్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ యువర్ printing option. And you can also save the file as a PDF from here, or you can also export it in as a form of PDF document from here as well. Okay, so make two options unte, you can use anything to save it as a PDF file. Next, you can directly share it with people online, cloud lo save cheskoni మీ people తో కూడా you can share it, or email లో కూడా you can send it from here as an attachment or as an PDF. ఓకే, ఈ రెండే మనం కామన్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ పబ్లిష్లోకి వచ్చేటప్పటికి యూ కెన్ డైరెక్ట్గా పబ్లిష్ చేసుకోవచ్చు పవర్ బిఐకి, బికాస్ పవర్ బిఐ ఈజ్ ఆల్సో సేమ్ కంపెనీ కాబట్టి, మైక్రోసాఫ్టే కాబట్టి. సో పవర్ బిఐకి కూడా డైరెక్ట్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు డేటా అనేది ఇక్కడి నుంచి డైరెక్ట్గా పవర్ బిఐకి పబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే, so these are the options you would be having in file. So far andarki clear kada? Common saving options and cells ante enti, columns ante enti, sheets enti, workbook enti, different types of saving extension types. Everyone clear? If clear, just give me thumbs up. Oh, so let's see what all we covered. So we covered Excel ranges and Excel overview. Now let's move on to Excel fill. Excel filling and it's very simple. It's nothing, just if నాకు 1 2 3 అని ఇలా నేను రాసుకుంటే వెళ్ళాలనుకున్నా, ఒక 100 వాల్యూస్ రాయాలి అనుకున్నాను. ఓకే, సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే I will just write the first two numbers. ఫస్ట్ 2 నెంబర్స్ ఏదైతే ఉందో అవి మాత్రమే నేను రాసుకుంటాను. ఆ తర్వాత రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఇఫ్ యూ సీ హియర్, నేను నాకు ఇక్కడ రాగానే నాకు కర్సర్ అనేది మారిపోతుంది, రైట్. సో ఇఫ్ యూ సీ హియర్ నాకు కర్సర్ మారుతుంది, బ్లాక్ అవుతుంది, రైట్. సో హియర్ ఇక్కడ పట్టుకొని జస్ట్ డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే యూ విల్ గెట్ ద నెంబర్స్ 23 24 25. సో 25 వరకు ఐ గాట్ ద నెంబర్స్. ఓకే, సో ఇలానే మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. సో లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ 100 వాల్యూస్, దెన్ డ్రాగ్ ఇట్ అంటిల్ యూ గెట్ 100. సో మీకు సైడ్న 25 26 అని నేను ఒక్కొక్క సెల్ మూవ్ అవుతుంటే ఒక్కొక్క నెంబర్ మీకు సైడ్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో మూవ్ అయ్యే కొద్దీ నాకు సైడ్లో కనిపిస్తూ ఉంటుంది. సో యూ కెన్ యూస్ దాట్ యాజ్ ఎ రిఫరెన్స్ అండ్ యూ కెన్ స్టాప్ వేర్ ఎవర్ యూ వాంట్. లెట్స్ సే నాకు 100 దగ్గర ఆర్ 100 దగ్గర ఆగాలి అనుకుందాం. సో 91 92 93 99 అండ్ 100. సో ఇక్కడ 100 వరకు. సో నేను 100 వాల్యూస్ నేను ప్రింట్ చేసుకోవచ్చు. 100 ఈ వాల్యూస్ అన్నీ కూడా నాకు వస్తాయి. ఐఎమ్ జస్ట్ డూయింగ్ వాట్ ద కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫిల్లింగ్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కాలమ్ ఫిల్లింగ్. సో మీ కాలమ్ని ఫిల్ చేస్తున్నారు, రైట్. అండ్ దీన్నే మీరు రివర్స్లో కూడా చేసుకోవచ్చు. సో లెట్స్ సే ఇఫ్ ఐ వాంట్ రో ఫిల్లింగ్, ఓకే, రో మొత్తం కూడా ఫిల్ అవ్వాలి అనుకోండి. 1 2 అని చెప్పేసి ఇక్కడ డ్రాగ్ చేసుకోండి. 13 వరకు నేను డ్రాగ్ చేశాను. సో 13 వాల్యూస్ వచ్చాయి. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ రో ఫిల్లింగ్. ఓకే, ఎందుకంటే ఈ రోని మనం ఫిల్ చేస్తున్నాం కాబట్టి రో ఫిల్లింగ్, ఈ కాలమ్ని ఇందాక మనం ఫిల్ చేసాం కాబట్టి కాలమ్ ఫిల్లింగ్ అంటారు. సింపుల్ యాజ్ దట్. ఓకే, నా వై ఐ హ్యావ్ టు ప్రొవైడ్ 2 వాల్యూస్. నేను ఎందుకు 2 వాల్యూస్ ఇవ్వాలి కంపల్సరీ? ఒక వాల్యూ ఇవ్వచ్చుగా, 1 ఇవ్వచ్చుగా, 1 ఇచ్చి డ్రాగ్ చేయొచ్చుగా, రైట్. వాట్ యు గైస్ థింక్? నేను ఎందుకని అలా చేస్తున్నాను? 1 2 అని 2 ఎందుకు ఇస్తున్నాను? సీక్వెన్స్ ఫర్ వస్తుంది.
సీక్వెన్స్ కోసం. ఓకే, కరెక్ట్. అండ్ ఎనీ అదర్ రీజన్ యాజ్ వెల్? ఒకటే నెంబర్ ఇస్తే సేమ్ నెంబర్ కాపీ అయిపోతుంది. కరెక్ట్. బికాస్ ఆఫ్ దీస్ టూ రీజన్స్ ఒకటే నెంబర్ ఇస్తే అదే నెంబర్ కింద వరకు డ్రాగ్ అవుతుంది. ఎందుకు డ్రాగ్ అవుతుంది అంటే, సో లెట్స్ సే 1 అని ఇచ్చాను అనుకోండి. నేను ఇప్పుడు దీన్ని ట్రాక్ చేశాను, నాకు అన్ని చోట్ల కూడా 1 వస్తుంది. ఎందుకు అంటే బేసిక్గా సిస్టమ్ ఒక వాల్యూ మాత్రం ఇస్తే ఇట్ కన్సిడర్స్ దిస్ యాజ్ ఎ టెక్స్ట్ వాల్యూ. ఓకే, దీని టెక్స్ట్ వాల్యూ కింద కన్సిడర్ చేసి దీన్నే మనకి రిపీట్ చేస్తూ ఉంటుంది మనం డ్రాక్ చేసిన ప్రతి చోట కూడా. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు టెల్ సిస్టమ్, మీరు సిస్టమ్కి చెప్పాలి అనుకుంటే దట్ దిస్ ఈజ్ నాట్ ఏ టెక్స్ట్, దిస్ ఈజ్ ఎ నెంబర్ అని చెప్పాలి అనుకుంటే యూ నీడ్ టు ప్రొవైడ్ ఎ సీక్వెన్స్. ఓకే, సో ఆ సీక్వెన్స్ని యూజ్ చేసుకొని ఇప్పుడు 1 2 అని ఇస్తే 1 2, ఓకే 1 2, దీని డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఎంత 2 - 1 1, రైట్. సో నెక్స్ట్ వాల్యూ కూడా 3 ఇస్తుంది. సో 3 - 2 వుడ్ బి 1. సో బేసిక్గా ఇలా అయినా ఆలోచించవచ్చు, డిఫరెన్స్ తీసుకుంటుందని ఆలోచించవచ్చు, ఆర్ యూ కెన్ ఆల్సో థింక్ ఇట్ లైక్ +1 చేస్తుంది. 1 తర్వాత నేను 2 ఇచ్చాను అంటే 1 + 1 2 అయింది, రైట్. నెక్స్ట్ సేమ్ ఇదే డిఫరెన్స్తో ఆర్ ఇదే ఎడిషన్తో ఇట్ విల్ గివ్ మీ ఆల్ అదర్ వాల్యూస్. సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ కరస్పాండింగ్ వాల్యూ కనుక చూస్తే 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5, 5 + 1 6, 6 + 1 7, ఇట్లా with 1 as a difference or with 1 as an addition to the previous number, it is giving me all the values. Okay, what if I have data like this 1 3 అని ఉందనుకో, నెక్స్ట్ వాల్యూ ఏమవ్వచ్చు? ఫైవ్ or 6. 5. Okay. Okay. What about others? Sirisha, Komal, మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ వాల్యూ ఏం రావచ్చు? 1 3 ఇచ్చాను, సో నెక్స్ట్ వాల్యూ ఏం రావచ్చు? 5. కరెక్ట్. సో 5 వస్తుంది. ఎందుకు అంటే బేసిక్గా ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, దట్ ఈస్ 2, 3 - 1 is 2, ఆర్ 1 + 2 is 3, రైట్. సో నెక్స్ట్ 3 + 2 విల్ బికమ్ 5. నెక్స్ట్ వచ్చేటప్పటికి 5 + 2 వస్తుంది, దట్ ఈస్ 7, 9 11, అన్ని ఆడ్ నెంబర్స్ కూడా మనకి వస్తాయి. ఓకే, బికాస్ ఇట్ జస్ట్ యాడ్స్ +2 టు ద ప్రీవియస్ నెంబర్ అండ్ ఇట్ విల్ గివ్ యూ ద నెంబర్. ఓకే, సో దట్స్ హౌ ఫిల్లింగ్ వర్క్స్. టెక్స్ట్ వాల్యూ ఉందనుకోండి యాపిల్ అని చెప్పేసి, దెన్ మీరు డ్రాక్ చేస్తే ఎగ్ డ్రాక్ చేసినా మీకు యాపిల్ అనే వస్తుంది. ఓకే, దట్స్ అబౌట్ టెక్స్ట్. ఒకవేళ డేట్ ఉంటే లెట్స్ సే 2023 02 12 అని చెప్పేసి ఉందనుకో, 12/2/2023 అని ఉంది. ఇప్పుడు నేను కిందకి ట్రాక్ చేస్తే ఏమవుతుంది? సీక్వెన్స్లో చేంజ్ అవుతుంది. 13/3/2024 అట్లా చేంజ్ అవుతుంది. కరెక్ట్. సో 13 14 15 16 17 18, సో మొత్తం కూడా డేట్స్ కాబట్టి, సో సిస్టమ్ ఈజ్ స్మార్ట్ ఇనఫ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ దిస్ వాల్యూ. దిస్ వాల్యూ ఈజ్ ఎ డేట్ అని చెప్పేసి, ఈ డేట్కి మనం టెక్స్ట్ అని అలా చెప్పలేము కాబట్టి, సో ఇది డేట్ కాబట్టి నెక్స్ట్ 13 ఇస్తుంది, 14 ఇస్తుంది, 15 ఇస్తుంది, 16 ఇస్తుంది, ఇట్లా ఫిల్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫిల్లింగ్. నా నెక్స్ట్ కాన్సెప్ట్ సెల్స్. ఇప్పుడు లెట్స్ సే నా దగ్గర డేటా 1 2 3 అని ఉంది అనుకుందాం. ఐ హ్యావ్ దిస్ డేటా. నాకేం కావాలి అంటే లెట్స్ కన్సిడర్ దిస్ యాజ్ 4 అనుకుందాం. ఓకే, 1 2 4 అని ఉంది. ఓకే, నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే మధ్యలో 3 అనే వాల్యూ కావాలి. 2కి 4కి మధ్యలో 3 వాల్యూ కావాలి. మరి అలాంటప్పుడు నేను ఎలా చేస్తాను అంటే, యూ కెన్ ఇన్సర్ట్ ఎ న్యూ సెల్ బిట్వీన్ దీస్ టూ.
2కి 4కి మధ్యలో మీరు ఒక కొత్త సెల్ని క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే జస్ట్ రైట్ క్లిక్ ఆన్ దిస్, యూ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ ఇన్సర్ట్. ఓకే, ఇదొక ఆప్షన్. ఆర్ యూ కెన్ యూజ్ ఎ షార్ట్ కట్ కీ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ప్లస్. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్. ఐ జస్ట్ రైట్ హియర్ కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ప్లస్. ఓకే, సో కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని ప్లస్ బటన్ని కనుక మీరు ప్రెస్ చేస్తే ఇట్ విల్ ఆల్సో గివ్ యూ ద సేమ్ థింగ్. ఓకే, సో నా ఇక్కడ 4 మీద సెలెక్ట్ చేసి ఐ విల్ జస్ట్ క్లిక్ ఆన్ ఇన్సర్ట్. ఇప్పుడు నాకేం కావాలి, ఈ 4 అనేది కిందకి వెళ్ళాలి. రైట్, ఇప్పుడు నాకు ఒక కొత్త సెల్ యాడ్ చేస్తే ఏమవుతుంది, నాకు 2కి 4కి మధ్యలో ఒక సెల్ రావాలి అంటే ఈ 4 అనే వాల్యూ కిందకి వెళ్ళాలి కదా. రైట్, సో అందుకని చెప్పేసి ఐ విల్ సెలెక్ట్ షిఫ్ట్ సెల్స్ డౌన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. షిఫ్ట్ సెల్స్ రైట్ అనేది ఎప్పుడు మనం యూజ్ చేస్తాము అంటే బేసిక్గా ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఆన్ ద రో వైజ్. ఇప్పుడు మనం కాలమ్ వైజ్ చేస్తున్నాం కాబట్టి షిఫ్ట్ సెల్స్ డౌన్ అంటున్నాం. అదే నా డేటా రో వైజ్ ఉంటే దెన్ ఐ విల్ డూ ద రైట్. ఓకే, అది కూడా చేద్దాం. ఫస్ట్ అయితే లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. షిఫ్ట్ సెల్స్ డౌన్ అంటే ఈ 4 అనే వాల్యూని కిందకి పంపిస్తుంది. చూడండి, నాకు 4 అనేది కిందకి వచ్చింది. రైట్, మధ్యలో ఒక సెల్ అనేది క్రియేట్ అయింది కదా. సో దిస్ ఇస్ హౌ యూ క్రియేట్ ఎ సెల్ అండ్ ఆఫ్టర్ దట్ యూ కెన్ రైట్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, నా లెట్స్ సే డిలీట్ చేయాలి అనుకుంటున్నారు ఈ కొత్త సెల్ని. మీరు ఇప్పుడు ఏదైతే కొత్త సెల్ క్రియేట్ చేశారో డిలీట్ చేయాలి అనుకుంటున్నారు. ఆ పర్టికులర్ సెల్ని డిలీట్ చేసినప్పుడు ఏమవ్వాలి అంటే మీ సెల్ ఈ 4 అనే వాల్యూ పైకి రావాలి అని చెప్తున్నారు. సో అందుకని చెప్పేసి షిఫ్ట్ సెల్స్ అప్ అనేది సెలెక్ట్ చేస్తాము. ఓకే, షిఫ్ట్ సెల్స్ అప్ అని సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయండి. యూ విల్ గెట్ దిస్. ఈ కాన్సెప్ట్ అందరికి అర్థమైందా? ఆర్ ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? ఇంకోసారి రిపీట్ చేయమంటారు. ఈజ్ ఇట్ క్లియర్? ఇట్స్ క్లియర్. నా లెట్స్ సే మనకి డేటా 1 to 4 అని ఇలా ఉంది అనుకుందాం. ఓకే, సో ఈ డేటా టైప్ మార్తా 1 to 4 డేటా అనేది ఇలా ఉంది అనుకుందాం. ఇప్పుడు నాకు 2కి 4కి మధ్యలో 3 అనే వాల్యూ కావాలి అంటే ఐ విల్ జస్ట్ క్లిక్ ఆన్ ఇన్సర్ట్ అండ్ ఐ విల్ డూ షిఫ్ట్ సెల్స్ రైట్. ఎందుకంటే 2కి 4కి మధ్యలో నాకు 3 రావాలి అంటే ఈ 4 అనేది రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి. రైట్, సో అందుకని షిఫ్ట్ సెల్స్ రైట్ అనేది సెలెక్ట్ చేస్తాను అండ్ ఇట్ విల్ గో. నాకు ఇక్కడ 3 అనేది వస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ ఐ వాంట్ టు డిలీట్ దిస్, సో డిలీట్ చేసినప్పుడు నాకు ఈ 4 అనేది లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలి కాబట్టి ఐ విల్ జస్ట్ డూ షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్. నాకు 4 అనేది లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. సేమ్ కాన్సెప్ట్ అక్కడ టాప్ అప్ డౌన్ చేస్తున్నాం, ఇక్కడేమో లెఫ్ట్ రైట్ చేస్తున్నాం. అంతే, పెద్ద తేడా ఏం లేదు. ఓకే, ఇన్ కేస్ నాకు ఒక కంప్లీట్ రోనే యాడ్ చేయాలి అనుకోండి, నేను ఎంటైర్ ఒక రోనే యాడ్ చేయాలి అనుకుంటున్నాను. 1 2 3. ఓకే, ఇక్కడ 4 5 6 రాస్తుంది. ఓకే, 4 5 6 రాస్తుంది. నా జనరల్గా మనం సెల్ క్రియేట్ చేసినప్పుడు ఇఫ్ యూ అబ్జర్వ్, ఇప్పుడు చూడండి షిఫ్ట్ సెల్స్ డౌన్ అని కొడితే నాకు దెర్ ఈజ్ నో ఇంపాక్ట్ ఆన్ దిస్ పర్టికులర్ కాలమ్. నాకు ఇక్కడ ఒక చార్ట్ మాత్రమే ఒక సెల్ అనేది క్రియేట్ అయింది అంతే. దెర్ ఈజ్ నో ఇంపాక్ట్ ఆన్ దిస్. రైట్, ఇఫ్ ఎట్ ఆల్ నేను కనుక ఇఫ్ ఐ డూ ఇన్సర్ట్ రో కనుక చేస్తే, లెట్స్ సే ఇఫ్ ఐ జస్ట్ క్లిక్ ఆన్ ఇన్సర్ట్ అండ్ క్లిక్ ఆన్ ఎంటైర్ రో అనేది నేను సెలెక్ట్ చేస్తే, నా ఇఫ్ యూ సీ నాకు కొత్త రో ఫామ్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఆల్ అదర్ కాలమ్స్. ఉన్న కాలమ్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. రైట్, సో ఎందుకు అంటే వీఆర్ ట్రైయింగ్ టు ఇన్సర్ట్ కంప్లీట్లీ న్యూ రో. ఒక కొత్త రోని ఎంటైర్గా మీరు క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు. అందుకని చెప్పేసి అన్ని కాలమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఆబ్వియస్లీ. ఇందాక మనం చేసింది ఒక కొత్త సెల్ని మాత్రమే క్రియేట్ చేసాం కాబట్టి ఆ కాలమ్కి సంబంధించిన వాటిలో ఉన్న వాల్యూస్కి మాత్రమే ఇంపాక్ట్ అనేది ఉంది, పక్క వాటికి లేదు. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్రియేటింగ్ ఏ సెల్ అండ్ క్రియేటింగ్ ఏ రో. Okay, in case if you want to create a column, okay, so then again you can click here as well and you can click on insert. మీకు ఇక్కడ కూడా ఇలా కూడా ఇన్సర్ట్ అవుతుంది.
రో కూడా సేమ్, యూ కెన్ సెలెక్ట్ దిస్ పర్టికులర్ రో అండ్ క్లిక్ ఆన్ ఇన్సర్ట్, మీకు ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, ఆర్ యూ కెన్ ఆల్సో యూస్ కంట్రోల్ షిఫ్ట్ ప్లస్. ఓకే, సో ఇట్లా మనం డిఫరెంట్ వేస్లో కూడా వీ క్యాన్ డూ దిస్. వాట్ ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ దిస్ కాలమ్, then you can just right click on this particular column and say delete and it will get deleted. If you want to delete this row, then select this column and delete and it will be deleted. Sorry guys. Okay, so now this is about cells, how to create cells, how to insert a new cell, how to delete a new cell, how to insert a row, delete a row, insert a column and delete a column. వాట్ ఇఫ్ యూ వాంట్ టు కాపీ ద డేటా, మీరు కాపీ చేయాలి అనుకుంటే డేటాని, లెట్స్ సే ఇఫ్ ఐ వాంట్ టు కాపీ దిస్, ఐ విల్ జస్ట్ సెలెక్ట్ దిస్ అండ్ డూ కంట్రోల్ సి యాజ్ యూజువల్ అండ్ డూ కంట్రోల్ వి వేర్ ఎవర్ ఐ వాంట్. ఒకవేళ కంప్లీట్గా మూవ్ చేయాలి అనుకుంటే దెన్ యూ విల్ యూస్ కంట్రోల్ ఎక్స్ అండ్ దెన్ యూ విల్ డూ కంట్రోల్ వి, దెన్ కంప్లీట్గా మూవ్ అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా నార్మల్ స్టఫ్, రైట్? యూ విల్ సీ ఇట్ ఇన్ ఎవ్రీవేర్, right? So control X, control C, control V, everywhere it is the common thing. Now let's move on to the next topic. ఇక్కడ వరకు అందరికి క్లియర్ కదా? Everyone fine? Good. Now let's move on to the next topic, undo and redo, and then we will look into syntax and they will go ahead with reference. Okay, అండు అండ్ రీడు. సో కామన్గా ఇది మీరు వినే ఉంటారు, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో జనరల్గా అండు అంటే ప్రీవియస్ యాక్షన్ ఏదైతే, సారీ ఇప్పుడు కరెంట్ యాక్షన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ప్రీవియస్ యాక్షన్కి వెళ్ళాలి అంటే దెన్ యూ విల్ యూస్ అండు. దానికి మీరు ఏదర్ ఇక్కడైనా యూస్ చేయొచ్చు ఆర్ యూ కెన్ యూస్ షార్ట్ కట్ కీ కంట్రోల్ జెడ్ అని యూస్ చేయొచ్చు. ఇఫ్ ఐ డూ కంట్రోల్ జెడ్, చూడండి నేను ఇప్పుడు దాకా డిలీట్ చేసిన అన్నీ కూడా నాకు మళ్ళీ వచ్చేస్తాయి, రైట్? సో వాల్యూస్ అన్నీ కూడా వస్తాయి. కంట్రోల్ జెడ్. నా రీడు అంటే కంట్రోల్ వై. సో కంట్రోల్ వై యూజ్ చేస్తే బేసిక్గా మీరు ఏదైతే ఇప్పుడు అండు కొట్టారో, లెట్స్ సే యూ వాంట్ టు రీడు అండ్ ఎవ్రీథింగ్, అవన్నీ కూడా డిలీట్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ రీడు. ఓకే, సో మీకు రీడుకి వచ్చి షార్ట్ కట్ కీ ఈజ్ కంట్రోల్ ప్లస్ వై. ఓకే, అండు అండ్ రీడు. నెక్స్ట్, బేసిక్ సింటాక్స్ ఆఫ్ ఎక్సెల్. మీరు ఎక్సెల్లో ఏదైనా కానీ ఫార్ములా రాయాలి అంటే కంపల్సరీగా మీరు ఈక్వల్ టు పెట్టాలి. ఓకే, సో లెట్స్ సే ఇఫ్ ఐ వాంట్ టు టేక్ సమ్ ఆఫ్ 1, 2, ఓకే, దెన్ ఐ హ్యావ్ టు పుట్ ఈక్వల్ టు బిఫోర్ సమ్ ఫంక్షన్. వాట్ హ్యాపన్స్ ఇఫ్ ఐ డోంట్ డూ ఇట్? సమ్ అని చెప్పేసి 1, 2 అని ఇలా రాశాను అనుకోండి, ఇట్ విల్ స్టే లైక్ దిస్ కన్సిడరింగ్ దిస్ యాజ్ ఎ టెక్స్ట్. ఒక టెక్స్ట్ వాల్యూ కింద తీసుకొని ఇట్ విల్ స్టే దేర్. ఓకే, సో మీకు ఫార్ములా రాస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే ఈక్వల్స్ టు ఈజ్ మ్యాండటరీ. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎనీ టెక్స్ట్ వాల్యూ ఇన్ ద ఫార్ములా, ఓకే, మీరు ఇఫ్ ఫంక్షన్ కానీ లేకపోతే ఇట్లా ఇఫ్ స్టేట్మెంట్ కానీ నెస్టెడ్ ఇఫ్ కానీ సమ్ ఇఫ్స్ కానీ, సో ఇట్లా చాలా మనం నేర్చుకుంటాం గోయింగ్ ఫార్వర్డ్. సో వాటిల్లో కనుక ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎనీ టెక్స్ట్ వాల్యూ, దెన్ దట్ టెక్స్ట్ వాల్యూ షుడ్ ఆల్వేస్ బీ ఇన్సైడ్ డబల్ ఇన్వర్టెడ్ కామర్స్. ఓకే, if you don't put that text value in double inverted commas, what happens? మీకు ఎర్రర్ వస్తుంది, వాల్యూ ఎర్రర్ అని చెప్పేసి వస్తుంది. So when you see a value error, that means there is a high possibility that you didn't put your double inverted commas. As simple as this. Okay, so మీరు గుర్తుపెట్టుకోవాల్సిన only two things. One, equals to is compulsory if you are using formulas. Two, టెక్స్ట్ ఏమన్నా కనుక ఉంటే యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్. నాట్ ఈవెన్ సింగిల్ ఇన్వర్టెడ్, యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్. అండ్ వన్ మోర్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాట్ ఓన్లీ ఇన్ ఎక్సెల్, ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, విత్ సి, జావా, ఎవ్రీవేర్, స్పేస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ క్యారెక్టర్. స్పేస్ని క్యారెక్టర్ కింద కన్సిడర్ చేస్తారు.
ఓకే, దట్ మీన్స్ స్పేస్ ఆల్సో హ్యాస్ సమ్ వాల్యూ. మనం జనరల్గా స్పేస్ని ఇగ్నోర్ చేస్తాం, బట్ ఇన్ దీస్ పర్టికులర్ థింగ్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో స్పేస్ ఈజ్ ఆల్సో ఏ క్యారెక్టర్. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో 3 థింగ్స్ ఉన్నాయి. ఫార్ములా యూజ్ చేసినప్పుడు ఈక్వల్ టు పెట్టాలి. ఒకవేళ టెక్స్ట్ ఏమైనా రాస్తుంటే ఫార్ములాలో ఇట్ హ్యాస్ టు బి ఇన్ డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్, అండ్ స్పేస్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ క్యారెక్టర్. ఓకే, so these are the basic things you need to remember in Excel. Now coming to the most important topic, so I want you guys to listen to this carefully. It's very simple if you understand it. Okay, ఎందుకు అంటే నెక్స్ట్ 3-4 classes కూడా we would be using this term a lot. So I would be making you guys used to it this a lot, because మీరు dashboards build చేసినప్పుడు you will use this function pretty well, like everywhere. మీరు ప్రతి చోట కూడా ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తారు. ఓకే, సో అందుకని చెప్పేసి వీ విల్ బీ కంటిన్యూస్లీ వర్కింగ్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్ ఇన్ నెక్స్ట్ కపుల్ ఆర్ 3 or 4 క్లాసెస్ యాజ్ వెల్. ప్రతి కాన్సెప్ట్లోనూ, కొత్త కాన్సెప్ట్లోనూ దీన్ని యూజ్ చేయడం ఎలా అనేది కూడా నేర్చుకుంటాం. ఓకే, సో డోంట్ వరీ, నేను సింపుల్గానే ఐ విల్ మేక్ యూ గైస్ అండర్స్టాండ్. There are 2 things called absolute reference and relative reference. Absolute reference and relative reference ఈ రెండు కూడా మనకి అసలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ అబ్సల్యూట్ రిఫరెన్స్ అంటే బేసిక్గా ద డేటా రేంజ్ మీరు ఏదైతే చెప్పారో H1:I3 అని ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దట్ ఈస్ అబ్సల్యూట్ రిఫరెన్స్. ఓకే, రిలేటివ్ రిఫరెన్స్ అంటే ఏంటి అంటే, సరే ఐ థింక్ నేను రివర్స్ చెప్పినట్టున్నా. రిలేటివ్ రిఫరెన్స్ అంటే H1:I3. అబ్సల్యూట్ రిఫరెన్స్ అంటే బేసిక్గా యు ఆర్ ఆస్కింగ్ సిస్టమ్ టు నాట్ మూవ్ ఎట్ ఆల్. ఈ రిఫరెన్స్ని చేంజ్ చేయొద్దు అని చెప్తున్నారు. అది ఎలా చెప్తారు సిస్టమ్కి ఈ రిఫరెన్స్ మూవ్ చేయొద్దు అని చెప్పేసి అంటే, యూ విల్ యూస్ dollar symbol. $H$1 is to $I$3. This makes sure that your entire reference is locked. Why should we lock this first of all? Right? Let's try to understand that with an example. 1, 2, 3. I have 3 values. Now I will take sum of these 3 values. ఈ 3 values sum ఏమవుతుంది? 3 + 3 6 అవుతుంది. Okay, so this is my sum value. Now if I just drag this formula to the right side, see what happens. చూడండి, నేను రైట్ సైడ్కి ఫార్ములాని డ్రాగ్ చేస్తే నాకు 0 వచ్చింది. అండ్ మీరు ఇంకోటి గమనిస్తే నా రిఫరెన్స్ కూడా మూవ్ అయ్యింది. మనం 1, 2, 3 ఇచ్చింది, రిఫరెన్స్ కూడా రైట్ సైడ్కి మూవ్ అయ్యింది. రైట్, ఇఫ్ ఐ డ్రాగ్ దిస్ టు ద బాటమ్, ఇదే ఫార్ములాని నేను కిందకి డ్రాగ్ చేస్తే, నా ఇఫ్ యూ సీ నా రిఫరెన్స్ కూడా కిందకి వెళ్ళింది. రైట్, సో 1, 2, 3 ఉండాల్సింది 2, 3, 4, 2, 3, 6 తీసుకుంది. రైట్, సో దాట్ మీన్స్ వాట్ ఇట్ టెల్స్, మనం ఒక ఫార్ములాని బిల్డ్ చేసిన తర్వాత ఆ ఫార్ములాని కనుక మనం ఎటువైపుకైనా డ్రాగ్ చేస్తే మన ఫార్ములాతో పాటు మన రిఫరెన్స్ కూడా ఆటోమేటిక్గా మారుతుంది. రైట్, ఇన్ దీస్ సినారియోస్ ఇన్ కేస్ మీరు రిఫరెన్స్ అనేది మారకూడదు, నాకు ఎక్కడికి వెళ్ళినా కానీ వేరెవర్ ఐ వాంట్ ఈ డ్రాగ్ దిస్ పర్టికులర్ ఫార్ములా, ఐ వాంట్ టు గెట్ 6 యాజ్ ఎ వాల్యూ, నాకు 6 అనే వాల్యూ మాత్రమే రావాలి అనుకుంటే, దెన్ యూ విల్ యూజ్ ద కాన్సెప్ట్ కాల్డ్ అబ్సల్యూట్ రిఫరెన్స్. ఓకే, సో అంటే మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని కూడా డాలర్తో లాక్ చేస్తారు. దానికి షార్ట్ కట్ కీ వచ్చి FN+F4 మీరు క్లిక్ చేస్తే రెండిటికి కూడా డాలర్ సింబల్స్ వస్తాయి. FN+F4 ఈ రెండిటికి కూడా డాలర్ సింబల్స్ వస్తాయి. ఓకే, నా
ఇప్పుడు నేను డ్రాగ్ చేశాను అనుకో, ఎక్కడికి డ్రాగ్ చేసినా నా రిఫరెన్స్ మారదు. చూడండి, నా రిఫరెన్స్ ఈజ్ కాన్స్టెంట్, ఇట్ ఈస్ బ్లాక్డ్, రైట్? సో ఇక్కడ కూడా చూడండి నా రిఫరెన్స్ అదే ఉంటుంది, ఇట్ ఈస్ లాక్డ్. ఓకే, సో మనం అబ్సల్యూట్ రిఫరెన్స్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే బేసికల్లీ వెన్ వీ డోంట్ వాంట్ టు అప్డేట్ అవర్ రిఫరెన్స్. మన ఫార్ములాని రైట్ సైడ్కి కిందకి డ్రాఫ్ట్ చేసినా కానీ నాకు రిఫరెన్స్ అనేది చేంజ్ అవ్వకూడదు, కాన్స్టెంట్గా ఉండాలి అంటే దెన్ ఐ వుడ్ యూజ్ అబ్సల్యూట్ రిఫరెన్స్. ఓకే, ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? ఎవరికైనా మళ్ళీ చెప్పమంటారు? వాట్ అబౌట్ అదర్స్? వేమా, శిరీష, కోమల్, కాన్సెప్ట్ అర్థమైందా? So can you repeat once? మళ్ళీ రిపీట్ చేయమంటారు. ఓకే, సో లెట్స్ సే నేను 1 2 3 యొక్క సమ్ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఓకే, సో దెన్ వాట్ ఐ డూ ఇస్ ఐ విల్ జస్ట్ పుట్ ఈక్వల్స్ టు అండ్ రైట్ సమ్. అండ్ మీరు ఎప్పుడైనా సరే ఫార్ములాస్ కనుక మీరు చూస్తే మీరు ఎస్యు అని రాయంగానే కింద మీకు చాలా ఫార్ములాస్ వచ్చేస్తాయి. ఎస్యుఎం అని రాయంగానే ఫార్ములా ఇంకోటి వస్తుంది. సో ఇప్పుడు ట్యాబ్ని క్లిక్ చేయండి. సో యూ హ్యావ్ టు ప్రెస్ ట్యాబ్ హియర్, ఎంటర్ కాదు, ట్యాబ్ ప్రెస్ చేయాలి. ట్యాబ్ ప్రెస్ చేస్తే మీకు ఫార్ములా అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకే, నా ఇక్కడ 1 2 3 అని చెప్పేసి వాల్యూస్ ఇస్తాం, ఇచ్చి సమ్ తీసుకున్నాం. ఓకే, నా ఇక్కడ మీరు గమనిస్తే మీ రిఫరెన్స్ ఈజ్ రిలేటివ్ రిఫరెన్స్. సో దెర్ ఈస్ నో డాలర్ సింబల్, దట్ మీన్స్ ఇట్స్ ఎ రిలేటివ్ రిఫరెన్స్. ఈ రిలేటివ్ రిఫరెన్స్తో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఇఫ్ ఐ డ్రాగ్ దిస్ ఫార్ములా టు ద రైట్ సైడ్, ఓకే, సీ వాట్ హ్యాపెన్స్, మై రిఫరెన్స్ ఆల్సో చేంజెస్. నాతో పాటు రిఫరెన్స్ కూడా మూవ్ అయింది, రైట్, నా ఫార్ములాతో పాటు. నెక్స్ట్ ఇఫ్ ఐ డ్రాగ్ దిస్ డౌన్, చూడండి నాకు రిఫరెన్స్ మారుతుంది. చూడండి 1 2 3కి నేను సమ్ తీసుకుంటే 2 3 6 అని తీసుకుంది. సో దిస్ టెల్స్ us that the reference is constantly changing whenever I move towards right, left or top or bottom or up and down. ఓకే, నేను ఎక్కడికి మూవ్ అయినా కానీ నా రిఫరెన్స్ కూడా నాతో పాటు మూవ్ అవుతుంది. ఇన్ కేస్ నేను కనుక ఈ రిఫరెన్స్ మూవ్ అవ్వకూడదు, నేను ఎటువైపు తీసుకెళ్ళినా ఎటు ట్రాక్ చేసినా కానీ నాకు 6 అనే వాల్యూ కావాలి, ఆ 1 2 3 అనే డేటా రేంజే ఉండాలి అంటే దెన్ ఐ విల్ యూజ్ అబ్సల్యూట్ రిఫరెన్స్ కాన్సెప్ట్. అబ్సల్యూట్ రిఫరెన్స్ యూజ్ చేయటం వల్ల ఏంటి అంటే బేసిక్గా మన డేటా రేంజ్ అనేది మారదు. సో దాన్ని ఎలా చేస్తామంటే వీ నీడ్ టు లాక్ దీస్ రేంజెస్. సిస్టమ్కి మనం ఇది లాక్ చేయమని ఎలా చెప్తాము అంటే వీ విల్ బీ యూజింగ్ డాలర్ సింబల్. ఓకే, సో దీనికి మీరు షార్ట్ కట్ కీ కూడా యూజ్ చేయొచ్చు, FN + F4 కనుక యూజ్ చేస్తే మీకు డాలర్ సింబల్స్ వస్తాయి. సో M16ని M18ని రెండు కూడా యూ నీడ్ టు లాక్ ఇట్. ఓకే, సో లాక్ చేసుకోండి, ఎంటర్ కొట్టండి. నౌ ఇఫ్ యూ డ్రాగ్ ఇట్ టు ద రైట్ ఆర్ ఇఫ్ యూ డ్రాగ్ ఇట్ టు ద బాటమ్ మీకు 6 వస్తుంది. ఇఫ్ యూ సీ ద రిఫరెన్స్, ఇక్కడ కూడా రిఫరెన్స్ ఇదే ఉంది, 1 2 3 ఉంది, అండ్ ఇక్కడ రిఫరెన్స్ కూడా 1 2 3 ఉంది, రైట్? సో ఫర్ దిస్ పర్పస్ వీ వుడ్ బి యూజింగ్ అబ్సల్యూట్ రిఫరెన్స్. దీంట్లోనే ఇంకా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఐ విల్ నాట్ బి గోయింగ్ త్రూ దట్ నౌ. మనం నెక్స్ట్ మా కాన్సెప్ట్స్, సమ్మిఫ్స్, కౌంటిఫ్స్ ఇవి మాట్లాడుకునేటప్పుడు దెన్ ఎనీవేస్ అప్పుడు ఈ అడ్వాన్స్ కాన్సెప్ట్ని తీసుకొస్తే యూ విల్ అండర్స్టాండ్ బెటర్. ఓకే, సో అర్థమైందా కోమల్? Yes, sir. So this is about absolute reference and relative reference. Simple as this. Dollar symbol కనిపిస్తే absolute, dollar కనిపిస్తే relative. Okay. Next, I will just talk about addition, multiplication, subtraction in the Excel and then I will stop the class. Tomorrow we would be discussing about the functions like and, or, lower, max. So ఈ functions, common functions మనం ఎక్సెల్లో ఏదైతే యూజ్ చేస్తామో, ఓకే, we would be discussing about them. And also tomorrow is an important class, we would be discussing about if statement as well. If ని యూజ్ చేసి and or రెండు కూడా యూజ్ చేసి how are we going to get the data, okay,
సో మనం ఎలా డేటాని మ్యానిపులేట్ చేయగలం, లేదా డేటాని మనకు కావాల్సినట్టు ఎలా కండిషన్ బేస్డ్గా తీసుకురాగలం. వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ దీస్ టాపిక్స్ టుమారో. అండ్ ఇఫ్ పాసిబుల్ టైం ఉంటే దెన్ వీ విల్ ఆల్సో డిస్కస్ అబౌట్ నెస్టెడ్ ఇఫ్స్ కాన్సెప్ట్ కూడా మనం మాట్లాడుతున్నాం. ఓకే, సో ఫర్ నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. సో జనరల్గా మనం మ్యాథమెటిక్స్లో ఎలా అయితే యాడ్ చేస్తామో ఇక్కడ కూడా సేమ్ థింగ్. సో వీ వుడ్ బి యూజింగ్ ప్లస్ సింబల్ టు డూ దిస్, రైట్? So in case if I want to do 2 plus 3, I will just put a equal to Sir, I before didn't it get your because... video. Sorry? Sir, I didn't get your video. మీ వీడియో నాకు రావట్లేదు. స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? Yes, sir. వాట్ అబౌట్ అదర్స్? మీకు స్క్రీన్ షేర్ అవుతుందా? Yeah, it's visible. వేరే వాళ్ళకి కనిపిస్తుందంటండి. ఒకసారి మీరు రీజాయిన్ అవుట్ అని ట్రై చేయండి. Okay. లెఫ్ట్ టైం మళ్ళీ ఒకసారి రండి. Okay. We will wait for you. Okay, sir. Can No? you see it now? Yes, sir. Okay. Thank you. So now equals to 2 plus 3 అని చేస్తాం. ఎందుకంటే ఐ వాంట్ ఇట్ ఇట్స్ నథింగ్ బట్ ఎ ఫార్ములా, రైట్? సో 2 plus 3 నేను మల్టిప్లికేషన్ ఎడిషన్ చేస్తున్నాను, రైట్? సో 2 plus 3 అని చెప్తాను. సో యూ విల్ గెట్ 5. సబ్ట్రాక్ట్ చేయాలి అంటే సేమ్ థింగ్, 3 minus 2 దట్ విల్ గివ్ మీ 1. మల్టిప్లికేషన్ సేమ్ థింగ్, సేమ్ మ్యాథ్స్లో మనం ఎలా అయితే చేస్తామో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ 3 into 5 దట్ గివ్స్ మీ 15. డివిజన్ మనం కూడా ఇక్కడ 1/2 దట్ గివ్స్ మీ 0.5. ఓకే, సో సేమ్ మ్యాథ్స్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా మ్యాథమెటికల్ ఆపరేటర్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి. అండ్ మీరు ఎప్పుడైనా బోర్డ్ మ్యాథ్స్ విన్నారా? లైక్ పారెన్సీస్ మనం యూజ్ చేస్తాం మ్యాథ్స్లో. లెట్స్ సే ఇఫ్ ఐ హ్యావ్ టు గెట్ 1 plus 2/3 అని చెప్పాను అనుకోండి, ఫస్ట్ ఏదవుతుంది? డివిజన్ అవుతుంది, ఆ తర్వాత ఎడిషన్ అవుతుంది, రైట్? బికాస్ డివిజన్ హ్యాస్ హయ్యర్ ర్యాంక్ దెన్ ఎడిషన్, రైట్? సో ఒకవేళ నాకు 1 plus 2 ఫస్ట్ అయ్యి తర్వాత 3 అవ్వాలంటే నేనేం చేస్తాను? డివైడ్ బై 3 చేయాలంటే నేనేం చేస్తాను? I will use parentheses, right? So I will just write parentheses here. సో అప్పుడు మనం ఏం చెప్తున్నట్టు అంటే ఫస్ట్ ఎడిషన్ చేయండి, తర్వాత డివైడ్ చేయండి అని చెప్తున్నారు, రైట్? సో సేమ్ కాన్సెప్ట్ మీరు మ్యాథ్స్లో కూడా యూజ్ చేస్తారు. సో ఇఫ్ ఐ డూ దిస్ 1 plus 2 దట్ ఈస్ 3, 3/3 ఈజ్ 1, రైట్? సో ఇట్లా మనం పారెన్సీస్ కూడా ఇక్కడ కూడా యూజ్ చేస్తాము. సేమ్ లైక్ మ్యాథ్స్, దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఓకే, ఈ కాన్సెప్ట్స్ ఇప్పుడు దాకా చెప్పినాయని వాళ్ళు చెప్పిన టాపిక్స్ అని అర్థమయ్యాయి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అందరికీ ఇవాళ టాపిక్స్? Yes, sir. ఓకే, గుడ్. ఓకే, సో ఐ విల్ స్టాప్ ఇట్ ఫర్ నౌ.